హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ఎగ్ బోండా ఎలా చేసుకోవాలో చూద్దాం. వీటిని ఎగ్ బోండా, ఎగ్ బజ్జీ, ఎగ్ పకోడా అని కూడా అంటారు. చాలా సింపుల్ ప్రాసెస్లో మంచి టేస్ట్తో క్రిస్పీగా స్ట్రీట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈవినింగ్ స్నాక్స్కి ఎగ్తో ఏదైనా రెసిపీ చేయాలనుకున్నప్పుడు ఎగ్తో ఈ ఎగ్ బోండా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారు. మరి సింపుల్ ప్రాసెస్లో ఎగ్ బోండాని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందు ఒక గిన్నెలోకి ఎగ్స్ని తీసుకోండి. నేను 4 ఎగ్స్ని తీసుకున్నాను. ఎగ్స్ వేసుకొని అందులోకి వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఎగ్స్ అన్నీ ఉడికిన తర్వాత వాటర్ తీసేసి ఆ ఎగ్స్కి ఉన్న షెల్ని రిమూవ్ చేయండి. ఇలా పొట్టు తీసేసిన ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని 2 పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా థ్రెడ్తో అయినా లేదా నైఫ్తో అయినా కట్ చేసుకోండి. ప్రతి ఎగ్ని ఇలా 2 పీసెస్గా పొడవుగా కట్ చేసుకోండి. 4 పీసెస్గా కూడా చేసుకోవచ్చు, కానీ ఇలా 2 పీసెస్గా చేసుకుంటే బాగుంటాయి. ఇప్పుడు పిండిని కలుపుకోవడానికి ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 కప్ శనగపిండిని తీసుకోండి. మనం తీసుకున్న 4 ఎగ్స్కి 1 కప్ శనగపిండి సరిపోతుంది. శనగపిండి తీసుకున్న తర్వాత టేస్ట్కి తగినంతగా కారంని వేసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. మీరు మీ టేస్ట్కి తగినంతగా వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకున్నాను. మీ టేస్ట్కి తగినంతగా మీరు వేసుకోండి. 1 టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని 1/2 టీ స్పూన్ వంట సోడాని వేసుకోండి. వంట సోడా వేసుకుంటే ఎగ్ బోండాలు ఫ్లఫీగా వస్తాయి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత స్పూన్తోని మొత్తం పిండిని కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాతనే వాటర్ని యాడ్ చేసుకోండి. కొన్నిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని స్పూన్తో కలుపుకోండి. ఉండలు లేకుండా కొన్నిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకుంటే లూజ్గా అయిపోతుంది. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి. ఇలా అయితే ఎగ్కి మనం పిండి కోటింగ్ చేస్తాం కదా, అది సరిగా సరిపోతుంది. పిండి కన్సిస్టెన్సీ ఇంతకంటే లూజ్గా చేస్తే అప్పుడు ఎగ్గుకి మనం పిండి కోటింగ్ చేసి ఆయిల్లో వేసిన తర్వాత ఎగ్ ఇంకా పిండి సపరేట్ అయిపోతాయి. ఇప్పుడు ముక్కుడు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ ఎక్కువగా వేసుకోకండి. ఎగ్తో చేసుకుంటున్నాం కాబట్టి మళ్ళీ ఆయిల్ని రీయూజ్ చేసుకోలేము. అందుకే ఆయిల్ బోండాలకు సరిపడా వేసుకోండి. ఆయిల్ వేడయ్యేలోపు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలోకి ఇలా ఎగ్స్ని తీసుకోండి. నేను తీసుకున్న 4 ఎగ్స్కి 8 పీసెస్ అయినాయి. ఈ 8 పీసెస్ 2 బ్యాచెస్గా వేస్తాను ఆయిల్లో. ఫస్ట్ 4 తీసుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా 4 పీసెస్ని స్పూన్తో ఇలా టర్న్ చేసుకుంటూ పిండిని కోట్ చేసుకుంటూ ఇలా ఆయిల్లో వేసుకోండి. అన్నీ ఇలా 2 వైపులా పిండి కోటింగ్ అయ్యేలా చేసుకొని వేసుకోండి. ఇలా స్పూన్తో వేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. అన్ని బోండాలు ఆయిల్లో వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి చేసుకోండి. ఈ బోండాలని మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. అప్పుడే సరిగ్గా ఫ్రై అవుతాయి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎగ్ బోండాలను ఫ్రై చేసుకుంటే బోండాలకి ఆయిల్ ఎక్కువగా పట్టుకుంటుంది. హై ఫ్లేమ్లో బోండాలని ఫ్రై చేసుకుంటే పైకి కలర్ చేంజ్ అయిపోయి మాడిపోతాయి. అందుకే మీడియం ఫ్లేమ్లోనే అన్ని బోండాలని ఫ్రై చేసుకోండి. ఇలా బోండాలు వేసుకున్న తర్వాత అన్ని టర్న్ చేసుకోండి. ఇలా 2 వైపులా టర్న్ చేసుకుంటూ బోండాలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి చేసుకొని జాలిగంటలోకి అన్నీ తీసుకొని ఆయిల్ పోయిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఇప్పుడు రెండో బ్యాచ్ కూడా ఇలానే వేసుకోండి. ఇప్పుడు చేతులతో వేసుకోవడం చూపిస్తున్నాను. ఇలా ఎగ్ని పిండిలో డిప్ చేసుకొని 2 వైపులా కోటింగ్ చేసుకొని ఇలా ఆయిల్లో వేసుకోవడమే. కానీ స్పూన్తో చేసుకోవడమే చాలా ఈజీ. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి చేసుకొని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో మాత్రం చేసుకోకండి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే 2 వైపులా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. చూసారు కదా, చాలా సింపుల్ ప్రాసెస్లో ఎగ్ బోండా రెసిపీ. ఈవినింగ్ స్నాక్స్లోకి ఎగ్స్తో ఏదైనా రెసిపీ చేయాలనుకున్నప్పుడు ఈ ఎగ్ బోండాని ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో చేస్తే సేమ్ స్ట్రీట్ స్టైల్లో లాగా మంచి టేస్ట్తో వస్తాయి. ఇలా చాట్ మసాలాలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఎగ్ బోండాలు వేడిగా ఉన్నప్పుడే ఇలా చాట్ మసాలాని చల్లుకొని ఆనియన్స్తో సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటాయి.
ఎగ్ బోండాలు క్రిస్పీగా ఇలా మంచి టేస్ట్తో రావాలంటే ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. ఇలా ఆనియన్స్తో చాట్ మసాలా వేసుకొని సర్వ్ చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉండే ఎగ్ బోండా రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చి మీరు ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని రెసిపీస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.